తిరువాయిమొழிని మనం శ్రవణం చేసిన తరువాత నిత్య కాలక్షేపంలోకి ప్రవేశిస్తూ ఇందులో మనం 7వ పది 1వ తిరువాయిమొഴి చివర ఫలశ్రుతి పాసురం 11వ పాసురంలోకి ప్రవేశించాం. 7:1 11వ పాసురం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేస్తుంది. கொண்டமூர்த்தி ஓர் மூவராய் குளங்கள் படைத்து அழைத்து கிடக்கும் பொண்டரீகொப்போல் புலர்பள்ளி அப்பனுக்கே தொண்டர் 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 தொண்டன் சடகோபன் சொல்லாயிரத்துள்ளி 10 கண்டு பாட வல்லார் வினை போம் కంబులం పదలే. చాలా అందమైనటువంటి ఫలశ్రుతిని ఇచ్చారు. రాత్రింబవళ్ళు పాపాలు నశిస్తాయి అంటే ఎంత పాపాలు వచ్చినా ఆ క్షణంలోనే అవి నశించిపోతాయి. ఎప్పుడు ఈ తిరువాయిమొழிని మనం పారాయణ గనక చేశాము అని అంటే. దానికి ప్రతిపదార్థం చూడండి. గుణంగల్ కొండ మూర్తి. పెరుమాళ్ళు సత్వ రజస్తమో గుణములని స్వీకరించినటువంటి సృష్టి కోసం మనని త్రిగుణాత్మకంగా రచించేటువంటి స్వామి. ఓర్ మూవరాయ్ అలాంటి శరీరం కలిగిన ఒక విలక్షణమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్యలో ఒక స్వరూపంగా తాను నిలబడి అళిత్ అళిత్ సృష్టించి రక్షించి కెడుక్కుం సంహరిస్తున్న ఆ పుండరీకం, జగత్కారణమైన పుండరీకం అంటే ఆయన నాభి కమలం అన్నమాట. అందులో నుంచి బ్రహ్మాదులందరూ వచ్చారు అనేటువంటి సత్యాన్ని మనకు చెప్తూ పొప్పులు నాభి యందు కలిగినటువంటి పద్మం కలిగిన వాడే ఆయన పునల్పళ్ళి ఆ క్షీరార్ణవాన్ని తనకి శయ్యగా చేసుకొని అలాంటివి విరాజిల్లుతున్నటువంటి అప్పనొక్కే ఆ స్వామికే తొండర్ 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 4 సార్లు పెట్టారు. తద్భృత్య వృత్తిలో 7 సార్లు పెట్టినట్లుగా ఇక్కడ 4 సార్లు. దాసులైన వారికి దాసులైన వారికి దాసభూతులకి దాసులైన సడగోపన్నమ్మాళ్వారు అంటే ఆ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భావాన్ని మనకి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటారు. భగవంతుణ్ణి సేవిస్తే సరిపోదండి, భగవత్ భక్తులని మనము సేవించాలి. మన సిద్ధాంతంలోనే భాగవతోత్తముల సేవ అనేటువంటిది చాలా విలక్షణమైనటువంటిది. అలాగే నమ్మాళ్వార్లు సొల్లాయిరత్తుల్ చెప్పినటువంటి 1000 పాసురాలలో చేరిన ఈ 10 కండు పాడవల్లారు. ఈ 10 పాసురాలు ఇవే మన్ని రక్షిస్తాయి అని చక్కగా పాడినటువంటి వారు కంగులం పగలం రాత్రి పగలు వినైపోం పాపాలు పోగొట్టుకుంటారు. అంటే ఈ దశకాన్ని గనక మనం పారాయణ చేశాము అంటే ఎలాంటి పాపాలు కూడా పోతాయి. ఆప్త వాక్యము అని ఒక మాట ఉందండి. ఆప్తులు అంటే యథార్థవాది అని అర్థం. ఇక్కడ యథార్థవాది నమ్మాళ్వార్లు. ఆ నమ్మాళ్వార్లు అంటే ఈ తిరువాయిమొழிని గనక మనం విన్నాము అంటే మన పాపాలన్నీ పోతాయి అనేటువంటి దాన్ని ఇక్కడ ఫలశ్రుతిగా అందంగా చక్కగా చెప్తున్నారు. ఇంకా 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 7 వ్యాఖ్యానము 32వ పేజీ అండి. 7 నిగమத்தில் 7 వ్యాఖ్యానం చివరిగా ఈ తిరువాయిమొഴി అభ్యసిத்தார்க்கு నిరంతరமாக ఇంద్రియங்களால்
ఆత్మావుకు వరుం నలుపోం ఎంగిరారు. ఈ తిరువాయిమడిని అభ్యసించిన వారికి మొత్తం గందరగోళంగా ఉంది. అదే వార్తలు పెట్టారు మామయ్య గారు. నిరంతరం ఇంద్రియాల వల్ల ఆత్మకి వచ్చేటువంటి బాధ పోతుంది, ఇంద్రియ బాధ నశిస్తుంది. ఈ చాప్టర్ అంతా ఇంద్రియాల వల్ల బాధను గురించి చెప్పారు కదండి. కాబట్టి ఇంద్రియ బాధ నశిస్తుంది అనేటువంటిది చెప్తున్నారు అన్నమాట. మీ అమ్మ నీకు ఎప్పుడు చెప్పినా నాకేం లేదు, అది ఇబ్బంది నీ ఏడుపులో నేర్చుకో. అదే బాలస్వామి గారు సరస్వతి ఆలయం కడుతున్నారు. ఏంటిది కట్ అయిపోతుంది.